హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా తొందరగా కూడా చేసుకునేయచ్చండి. అది ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూసేద్దాం. ఇదైతే మీగడండి, పెరుగు పైన ఉంటుంది కదా, అది మీగడ. రోజు మనము పెరుగు పెట్టుకుంటాం కదా, దాని మీద ఉండే మీగడ తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. ఇదైతే నేను 10 డేస్ నుంచి స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మీగడను తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువసేపు ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ దాకా పట్టుకున్నామంటే అప్పుడు మనకు ఇలా వెన్న అంతా పైకి వచ్చేస్తుంది. చూడండి, వీడియోలో కనపడుతుంది కదా, ఆ విధంగా మనకు వెన్న అంతా అయితే పైకి వచ్చేస్తుంది. ఇలా మొత్తం పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వెన్నను మాత్రం తీసుకోవాలండి. ఈ వెన్నలోని మజ్జిగ ఉంటుంది కదా, అదైతే ఎక్కువ రానియకుండా ఇలా బాగా పిండేసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా వాటర్లో వేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల వెన్నపూసలోని ఇంకా ఏమైనా మజ్జిగ ఉంటే దీంట్లోకి వచ్చేస్తాయి. అప్పుడు మనకు నెయ్యి ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు పొంగకుండా కూడా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము వెన్ననంతా తీసేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. బయట తీసుకొచ్చే నెయ్యిలో మనకు కల్తీ ఉంటుంది కదండి, అలా కాకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ వాటర్లోకి వేసేసుకున్న వెన్న అంతా ఎత్తుకొని ఇలా దాంట్లో నుండే వాటర్ అంతా పిండేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకునేయచ్చండి. చూడండి, ఇప్పుడు మనము ఇలా గిన్నెలోకి అంతా వేసేసుకున్న తర్వాత ఇక దీన్ని మనము స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా మనము హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అప్పుడు ఈ వెన్న అంతా కరిగి బురుగు వస్తుందండి. చూడండి, ఇలా బురుగు వచ్చినప్పుడు మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ దాకా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, మధ్యలో బాగా తెరలినట్టు అయితే తెలుస్తుంది కదా. అలా అయిన తర్వాత అది రాను రాను కొద్దిగానే ఆ బురుగంతా తగ్గిపోయి ఇలా మనకు గిన్నెకి చుట్టూ రెడ్డిష్గా అయితే కనపడుతూ ఉంటుంది. ఇలా నురుగు తగ్గుతూ ఉంది అంటే మనకు నెయ్యి ప్రిపేర్ అయిపోయినట్టే. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనకు వచ్చిందంటే ఇంకా నెయ్యి ప్రిపేర్ అయిపోయినట్టే. స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకు ఉంటుంది కదా, అది ఒక రెబ్బ, అలాగే 2 వెల్లుల్లిపాయలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ మనము చల్లారనిచ్చామంటే నెయ్యి ఈ విధంగా ఉంటుందండి. దాంట్లోని డస్ట్ లాగా ఉండే మీగడ ఏమైనా ఉంటే అది అడుగు భాగానికి వెళ్ళిపోయి మనకు నెయ్యి అంతా పైన బాగా తేరుకొని ఉంటుంది. ఇప్పుడు మనము దీన్ని ఇలా గాజు సీసాలోకి ఫిల్టర్ చేసి పెట్టేసుకున్నామంటే 2 మంత్స్ అయినా కూడా మనకు స్మెల్ రాకుండా చాలా బాగుంటుందండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా తొందరగా కూడా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.